శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాకలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేగం యదునందనం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం. నేను ఇంతకు పూర్వం భగవంతుడి అనుగ్రహం వల్ల శ్రీమద్ రామాయణ ప్రవచనాన్ని రమణీయం రామాయణ సందేశం అనే పేరుతో సంపూర్ణంగా ప్రవచనం చేసి ఉన్నాను. అది తమరి యొక్క ఆదరానికి అభిమానానికి పాత్రం అయిందనే భావిస్తున్నాను. ఆ ధైర్యంతో ఇప్పుడు శ్రీమద్భాగవత ప్రవచనాన్ని శ్రీమద్భాగవత సందేశం అనే పేరుతో గ్రహించి నా శక్తి కొలది ప్రవచనం చేయటానికి మీ ముందుకి వస్తున్నాను. ఇతపూర్వం వలనే భాగవతాన్ని కూడా మీరంతా రసికులు, విమర్శకులు, విజ్ఞులు, భక్తులు, వైరాగ్య సమన్వితులు, సాధకులు అయినటువంటి మీరు శ్రోతృ ప్రేక్షక మహాశయులు ఇతపూర్వం వలె దీన్ని కూడా ఆదరిస్తారని మరింత విశ్వాసంతో ఇప్పుడు నేను మీ ముందుకి వచ్చాను. ఈ శ్రీమద్భాగవత మహాపురాణాన్ని యథాశక్తిగా మీ అందరికీ విన్నవించటానికి కావలసినటువంటి శక్తియుక్తుల్ని, ధైర్యాన్ని, బుద్ధి వికాసాన్ని, అన్నింటికంటే మించి భగవత్ కటాక్షాన్ని నాకు ప్రసాదించాలి అని ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనసారా వేడుకుంటున్నాను. ఏదైనా ఒక మంచి పని ప్రారంభం చేయడానికి ముందు, అందులోనూ ఇటువంటి భగవత్ సంబంధమైనటువంటి సత్కథా కాలక్షేపాన్ని నిర్వహించటానికి ముందు భగవత్ ప్రార్థన తప్పనిసరి. కారణం ఏమంటే ఆ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలోనే అంతకు పూర్వం వ్యగ్రంగా ఉన్నటువంటి మనస్సు ఆ ప్రార్థనా సమయంలో అవ్యగ్రమై చెప్పదలుచుకున్న విషయం మీద కేంద్రీకరించబడి చెప్పడానికి సిద్ధమవుతుంది మనస్సు అని మనకి అనుచారంగా వస్తున్నటువంటి ఆచారం. అది మనకి స్వానుభవంలో కూడా సత్ఫలితాలని ఇవ్వటం మనం చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు మనం శ్రీమద్ భాగవత సందేశాన్ని గ్రహించవలసి ఉన్నది. అంటే దీంట్లో భాగవత పారాయణ ఫలితం, భాగవత అధ్యయన ఫలితం ఇలాంటివన్నీ కూడా కలిసే వస్తాయి. వాటిని విడిచి సందేశం వేరే ఉండదు. భాగవత సందేశమే ఎందుకు గ్రహించాలి, ఏమిటి అందులో ఉన్న విశేషం, అసలు భాగవతంలో ఉన్న విశేషం ఏమిటి అనే ప్రశ్న కనుక మనం వేసుకున్నట్లయితే, సృష్టిలో మానవ జన్మే అత్యున్నతమైనది. ఎంత ఉన్నతమైందంటే ఈ సృష్టి అంతటిని ఏ మహాశక్తి అయితే చేసిందో ఆ మహాశక్తినే జ్ఞానస్వరూపమని, ప్రజ్ఞానమని వేదాంతం ఘంటాపథంగా చెప్తున్నదో అటువంటి ఆ వేదాంత జ్ఞానం మనం సంపాదించుకోవటానికి భాగవతం మనకి ఒక చక్కటి ఆలంబనం. ఆ మాటకొస్తే భాగవతం ఒకటే కాదు, శ్రీమద్ రామాయణం కూడా. అందుకనే ముందు మనం శ్రీమద్ రామాయణ ప్రవచనం ప్రారంభించుకున్నాం, నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఆ భగవంతుని అనుగ్రహంతో ఈ భాగవతాన్ని కూడా, భాగవతం అమృతం యొక్క రుచిని కూడా మనం చూడాలి అనే ఆ ఆలోచనతో, దృఢ సంకల్పంతో ఇందుకు పూనుకుంటున్నాం. మరి విజ్ఞులైన మీరంతా, మిమ్మల్ని నేను ప్రార్థించేది ఒకటే, విషయం చాలా బరువైనది, అందులోనూ మోక్ష సంబంధమైనది. పురుషార్థాల్లో 4వది మోక్షం, తురీయం. మోక్ష సంబంధమైనది, అర్ధకామాలకి సంబంధించినదైతే ఎలా చెప్పినా, ఏం చెప్పినా పూర్తిగా అటు ధర్మాన్ని వదిలేసి ఇటు మోక్షాన్ని వదిలేసి కేవలం అర్ధకామాలని తీసుకొని చెప్పినట్లయితే ఏం చెప్పినా, ఎలా చెప్పినా అది లోకంలో మానవుణ్ణి ఆకర్షిస్తూనే ఉంటుంది. కానీ ఆ అర్ధకామాలని ఇటు ధర్మానికి అటు మోక్షానికి అనే రెండు గట్ల మధ్యలో అర్ధకామాలని ప్రవహింపచేసుకుంటూ, అర్ధకామాలే ప్రధానం కాకుండా ఇటు ధర్మము మోక్షమే ప్రధానంగా చేసుకుంటూ, మరి అర్ధకామాల యొక్క ఆ సహాయ సహకారాలు లేనిదే వీటిని మనం నిర్వహించలేము, వీటి ఫలితాన్ని పొందలేము. కాబట్టి పెద్దలు ఎంతవరకు చెప్తారో అంతవరకు అర్ధకామాలని మనం వశంలో పెట్టుకొని ఈ ప్రవచనాన్ని కొనసాగించాలి అనుకుంటున్నాం. కాబట్టి ఇందులో ఏ విధమైనటువంటి ఆకర్షణలు కానీ, మరి అంటే నేను చెప్పే ఈ భావి రాబోయేటటువంటి ఎపిసోడ్లలో నేను భాగవతం చెప్పే విధానంలో కేవలం వస్తు ప్రధానంగానే ఉంటాయి తప్ప ఆకర్షణ అన్నది ఎందుకనో ఆ ఆకర్షణ పూరితంగా చెప్పాలి అన్నది అది కొంచెం దానికి నేను విముఖుడినిగా ఉండటం చేత కేవలం విషయాన్ని తమరికి నేను విజ్ఞాపన చేస్తాను. మీరంతా కూడా ఈ ప్రవచనం 45-50 గంట మధ్యలో, అంతకంటే మించకుండా ప్రతి ఎపిసోడ్ ఉంటుంది. ఒక్కోసారి గంట కంటే తక్కువే ఉండొచ్చు, 60 నిమిషాల కంటే తక్కువ. దీనిని మీరు ప్రతి ఎపిసోడ్ని మొదటి నుంచి చివరి దాకా శ్రద్ధగా వింటారు అని, వినవలసినది అని మీకు చేతులు జోడించి
విన్నపం చేస్తున్నాను. దీనికి ముఖ్యమైన కారణం ఏమి అంటే, ఎవరైనా మోక్షం సాధించడానికి మోక్ష పథగాములైన వారికే భాగవతం రుచిస్తుంది తప్ప తదితరమైనటువంటి ఆలోచనలతో మనస్సు బాగా నిండిపోయి ఉంటే అది భాగవతం తొందరగా వినాలని అనిపించదు. కాబట్టి తమరిని నేను ప్రార్థించేది ఒకటే, ప్రతి ఎపిసోడు చివరిదాకా చక్కగా వినండి. మీకు కావలసినటువంటి విషయమంతా ప్రతి ఎపిసోడ్లోనూ లభిస్తుంది. చక్కగా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పటానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ అందరి యొక్క ఆదరాభిమానాలు పొందటానికే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఆ విధమైన ప్రోత్సాహం మీరు నాకు అందిస్తారని మరొకసారి ప్రార్థిస్తూ, ఆశంసిస్తూ, భాగవతాన్ని భాగవతమే ఎందుకని మనం చెప్పుకోవాలి అని గనక అన్నట్లయితే, ఇది భగవంతుణ్ణి గురించినటువంటి కథ. భగవంతుని యొక్క భక్తులైన భాగవతుల్ని గురించినటువంటి విశేషాలు. భగవంతుడు, భాగవతులు రెండు ఒకటే. భగవంతుడు ఎప్పుడూ భాగవతుల్లో ఉంటాడు. భాగవతులు అంటే భగవద్భక్తులే. ఆ భక్తిలో తరతమ భేదాలు ఉంటాయి, ఉండవచ్చుగాక. అందరూ భక్తులే. మనం అందరూ భాగవతులు అనే మనం అభిమానించాలి. కాబట్టి ఇది భాగవత సంబంధమైనటువంటి విషయం కాబట్టి మనం దీనిని గ్రహించడం జరిగింది. ఈ భాగవతాన్ని చెప్పుకోవటంలో గతం నుంచి భాగవతాన్ని ఎప్పుడైతే వ్యాసుడు ఆయన రచించి తన కుమారుడైన శుకుడికి చెప్పాడో, ఆయన చెప్తూ ఉండగా ఈ సూత మహర్షి విన్నాడో, అప్పటి నుంచి కూడా లోకంలో భాగవతం చెప్పిన వాళ్ళని, వినిన వాళ్ళని కూడా తరింపచేస్తూనే ఉన్నది. ఆ తరణం అన్నది, ఆ తరించటం అనేది వినేవాళ్ళ యొక్క, చెప్పేవాళ్ళ యొక్క అర్హతని బట్టి ఉంటుంది తప్ప, ఎక్కువ అర్హత ఉంటే ఎక్కువ ఫలితం, శీఘ్ర ఫలితం. ప్రారబ్ధం అడ్డం పడుతూ ఉంటే కొంచెం మంద ఫలితం, అసలు ఫలితం లేకుండా ఎప్పుడూ ఉండదు. ఎంతో కొంత ఫలితం ఉండి తీరుతుంది. అందుకని మనం భాగవతాన్ని ఎంచుకున్నాం. ఇంతకు పూర్వం రామాయణం చెప్పుకున్నామని చెప్పాం. అక్కడ శ్రీరామచంద్రుణ్ణి ప్రతినిత్యం స్మరించుకున్నాం. ఇక నుంచి ఇప్పుడు ఈ శ్రీమద్ భాగవత ప్రవచనంలో ప్రతినిత్యం శ్రీకృష్ణ పరమాత్మని గురించి చెప్పుకుంటూనే ఉంటాం. ఆయన శ్రీరామచంద్రుడు పరబ్రహ్మే, రామచంద్ర పరబ్రహ్మణే నమః అంటాం. శ్రీకృష్ణుడు పరబ్రహ్మే, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటాం. పేర్లు తేడానే తప్ప తత్వం ఒక్కటే. అయితే అవతార ప్రయోజనాల్లో భేదం ఉన్నది, ఉంటుంది, ఉండవచ్చును. అది మనకి అంత పెద్ద ప్రధానమైంది కాదు. ఎందుకని అంటే మనం ఆ రెండు అవతారాల నుంచి ఏది గ్రహిస్తామో, ఆ గ్రహించిన దాన్ని మనం ఏ విధంగా మన యొక్క జీవతత్వాన్ని మనం జీవులు అని అనుకుంటున్నాంగా, ఆ జీవతత్వాన్ని విడిచిపెట్టడానికి ఎంతగా ఉపయోగించుకోగలమో అది మన యొక్క అర్హతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఒకటే. ఒక వైద్యుడు ఒక మందు సూచిస్తే అదే అస్వస్థతకి మరొక వైద్యుడు మరొక మందు సూచించవచ్చు. అందులో దోషమేముంది? అది మనం లోకంలో చూస్తూనే ఉన్నాంగా.
మందులు రెండైనా చికిత్స ఒకటే. కాబట్టి శ్రీమద్ భాగవతం అయినా, శ్రీమద్ రామాయణం అయినా, మరి మహాభారతమైనా ఏదైనా ఫలితం ఒకటే. అది ఏమిటి అంటే, మనం ఈ ఉన్నటువంటి స్థితి నుంచి అందరూ చెప్పుకుంటున్నట్టుగా ఉన్నత స్థితికి, ఇప్పుడున్న స్థితి కంటే ఉన్నత స్థితిని సాధించటం. ఏమిటా ఉన్నత స్థితి? అది అనుభవైక వేద్యమే తప్ప చెప్పుకోవటానికి ఉన్నత స్థితి అంటే ఆ మోక్ష పదంలో ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళటం. దానికి ప్రధానమైనటువంటి యోగ్యత లక్షణం వైరాగ్యం. వైరాగ్యం ఏమాత్రం లేకపోయినా ఈ భారత భాగవత రామాయణాల యొక్క శ్రవణం మీద మనస్సు ఆసక్తిని చూపించదు. ఒక్కొక్కసారి చూపిస్తున్నది అంటే ఎక్కడో వెనకటి కాలంలో, వెనకటి జన్మల్లో ఎక్కడో ఆ వైరాగ్య వాసన ఉన్నదనే అర్థం. ప్రతి మనిషికి వైరాగ్య వాసన ఉండి తీరుతుంది. అది ఏమవుతుంది? ఈ మిగిలిన సత్వరజ తమస్సులోనే గుణాలు అవి ఈ వైరాగ్య భావనని అణిచిపెట్టేస్తాయి, కప్పిపెట్టేస్తాయి. అది దానికి కారణం ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధం నశించిపోతూ ఉన్న కొద్దీ వైరాగ్యం అది పైకి వచ్చి మనిషిని ముందుకి తీసుకుని పెడుతుంది. అదే మనం కోరుకోవలసింది. మోక్షము ధర్మ అర్థకామ మోక్షాల్లో మోక్షం అనేది ఒక్క విషయం ఇక్కడ నేను నిస్సంశయంగా మనవి చేస్తాను. ఎందుకంటే ఈ మొత్తం మనం భాగవతాన్ని ఏ దృష్టితో చెప్పుకోబోతున్నాం అన్నది ఈ ఒక్క మాట మీదే ఆధారపడి ఉంటుంది. ఇది ప్రధానం కూడా. ఏమిటి అంటే, మోక్షం అనేది ఎవరో వచ్చి మన చేతుల్లో పడేసే ఒక కల్పవృక్ష ఫలం లాంటిది కాదు. ఎవరు ఇచ్చేది కాదు. ఎవరు ఇవ్వటానికి సిద్ధంగా లేరు, ఉండరు. మరి ఇంకా మోక్షాన్ని గురించి మనం పాకులాటం దేనికి అంటారా? ప్రాకులాడి తీరవలసిందే. మరి ఎవరు అంటున్నారు కదా, ఎవరు ఇవ్వకపోతే మోక్షం మనం సాధించుకోవాలి. అది ప్రధానం. మనమే మన యొక్క విముక్త స్థితిని సాధించుకోవాలి. అది ఎలాగా? మనం మన యొక్క మోక్ష స్థితిని సాధించుకోవటంలో కూడా ఇంకొక సూక్ష్మం ఉన్నది. అది ఏమిటంటే, ఈ మోక్ష స్థితి మనకి అరచేతిలో ఉసిరిపండులాగా కర్తలామలకం కానీయకుండా ఏవైతే అడ్డం పడుతున్నాయో వాటిని పోగొట్టుకోగలిగితే ఇవి పోవటమే మోక్షం రావటం. అది అర్థం. అవి ఏవి పోవాలి? అరిషడ్వర్గాలు. అరి అంటే శత్రువు, షట్ అంటే ఆరుగురు శత్రువులు ఎక్కడో బయట లేరు, లోపలే ఉన్నారు. శరీరంలో ప్రతి దీంట్లో ప్రతి అవయవంలో మేధో, అస్థి, మజ్జ, రక్త వీటన్నింటిలో పట్టేసి ఉన్నారు. ఎవరు తీసుకొచ్చారు వీళ్ళని దీంట్లోకి? ఈ అరిషడ్వర్గాన్ని ఎవ్వరూ తీసుకురాలేదు. మరి ఎలా వచ్చినాయి? నువ్వే తెచ్చుకున్నావు. ప్రతి మానవుడు పుడుతూనే తెచ్చుకున్నాడు. వేటిని? ఈ అరిషడ్వర్గాల్ని. అది మరి కొంచెం ఎలాగా అండి? నమ్మటానికి వీలేదు. ఎవరు తెచ్చుకుంటారండి? నాకు తెలిస్తే నేను తెచ్చుకోను కదా. అవును, తెలిస్తే తెచ్చుకోవు, తెలియక తెచ్చుకున్నావు. ఆ తెలియకపోవటమే అజ్ఞానం, తెలుసుకోవటమే జ్ఞానం. అంతే. జ్ఞానమే మోక్షం.
జ్ఞానానికి అడ్డం పడేది తెలుసుకోలేకపోవటం అంటే అజ్ఞానం. అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే జ్ఞానం అదే వస్తుంది. తమసోమా జ్యోతిర్గమయ, చీకట్లు పోగొట్టుకుంటే వెలుగు అదే వస్తుంది. అలా కాదండి, వెలుగు వస్తేనే కదా చీకట్లు పోయేది. అది అది యథార్థమే. ఆ వెలుగుని సంపాదించుకుంటూ ఉంటే క్రమంగా చీకట్లు పోతాయి. జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటే క్రమంగా ఈ అరిషడ్ వర్గాలు వెళ్ళిపోతాయి. ఇది పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నటువంటి ఒకానొక సాధన ప్రక్రియ. ఆ సాధన చెయ్యాలి మనం. అది సాధన అంటే. ఇక్కడ దేనికైనా సాధనకు ఒక ఆలంబనం ఉండాలి. ఆ ఆలంబనం అదిగో ఆ కనిపిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆయన ఆ మురళీ గానము, ఆ నెమలి పింఛము, ఇవి మనకి ఆలంబన భావాలు. అవి మనకి గుర్తులు, సంకేతాలు. క్రమక్రమంగా సంకేతాన్ని భావించిన కొద్దీ మన మనస్సు ఆ సంకేతంలో లీనమైపోతుంది. ఆ సంకేతం మన మనసులో లీనమైపోయి ఏది మిగలాలో అది మిగులుతుంది. ఇటువంటి స్థితి అణుమాత్రమైన మనం ఈ భాగవత శ్రవణంలో, ప్రవచనంలో సాధించగలిగితే మన జన్మలు కృతార్థం అయినట్లే. ఆ స్థితి నేను తీసుకురాగలిగితే ముందు నా జన్మ కృతార్థం అయినట్లే. అందుకనే శ్రోతృ ప్రేక్షక భక్త సమూహాన్ని నేను మరీ కోరేది ఏమంటే, ఒక ఎపిసోడు మీ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత దాన్ని చివరి దాకా వినండి, ఓపికతో వినండి, ఫలితం మీద దృష్టి పెట్టుకుని వినండి. అప్పుడు విన్న తర్వాత ఇలా రోజు సాధ్యమైనంత వరకు ఎపిసోడ్లు నేను చేస్తూనే ఉంటాను. ఒకటి కనుక ఒక ఎపిసోడ్ మీ ఫోన్లోకి మీరు అలా చేస్తే అవి క్రమక్రమంగా ఒక రోజు మధ్యలో రాకపోయినా తర్వాత రోజు అవి వస్తూనే ఉంటాయి. వచ్చిన వాటిని మీరు ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద ఉన్నటువంటి భక్తి ప్రపత్తులతో విన్నట్లయితే ఉభయతారకంగా ఉంటుంది. మీ లక్ష్యము నెరవేరుతుంది, నా లక్ష్యం కూడా నెరవేరుతుంది. ఇది భాగవత ప్రవచనంలో ఇప్పుడు నేను ప్రధానంగా మనసులో పెట్టుకున్నటువంటి ఉద్దేశం. ఇందుకు భాగవతం ఏ విధంగా ఆలంబన మనకి ఇస్తుంది అంటే, ఒక్క విషయం ప్రథమ స్కంధం ప్రథమాశ్వాసంలోకి వెళ్ళే ముందు ఒక్క విషయాన్ని మనం చెయ్యాలి. ఇదే మనకి ప్రధానమైంది కూడా. ఇప్పుడు నేను మీకు మనవి చేయబోయే విషయమే ప్రధానమైంది. అది ఏమంటే, రామాయణంలో శ్రీరామచంద్రుడు నాయకుడు, చాలా బాగుంది. మరి భారతంలో అంటారా పాండవులు నాయకులు, అది బాగుంది. భాగవతంలో నాయకుడెవరు? నిస్సంశయంగా శ్రీకృష్ణ పరమాత్మే నాయకుడు. ఆయన లీలా విలాసమే భాగవతం. ఆయన అవతరించింది ఎందుకు? దుష్ట రాక్షస సంహారం చెయ్యడానికే అని భాగవతం చెప్తుంది. అది సంకేతం. ఆ దుష్ట రాక్షసులు ఎక్కడున్నారు? ఇందాక నేను మనవి చేశాను. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, అరిషడ్వర్గాలు. అవి ఎక్కడున్నారు? మనలోనే ఉన్నాయి. క్రమక్రమంగా వాటిని గనక మనం నిర్మూలించుకోగలగటం ఈ జన్మలోనే, ఈ శరీరం ఉండగానే, ఈ శరీరం పడిపోక ముందే, శరీర పాతానికి ముందే మనం
వాటిని పోగొట్టుకునే ప్రయత్నం ప్రారంభించాలి. అందుకు కృష్ణ పరమాత్మ యొక్క పాదాంబుజాలు మనం ఆలంబనం చేసుకోవాలి. ఆ కృష్ణ పాదాలు విస్తరించి ఉన్నటువంటి శ్రీమద్భాగవతాన్ని మనం చదవాలి, అధ్యయనం చెయ్యాలి. ఎవరైనా ప్రవచనం చేస్తుంటే వినాలి. ఇది ప్రధానమైన ప్రయోజనం, ప్రధానమైన ఆలంబనం. ఇంతకంటే ప్రధానమైంది మరొకటి ఉన్నది. అది మనకేం చేస్తుంది? దారి చూపిస్తుంది. కృష్ణ పరమాత్మ సూర్య భగవానుడిలాగా వెలుగు చూపిస్తూ వెలుగుని ప్రసరింప చేస్తూ ఉంటే ఆ వెలుగులో మనం మన దారి వెతుక్కుంటూ ముందుకు పెడతాం. ఇది ఏమిటి అంటే ఇది ప్రధానమైంది. ఇది ఎలాగా అంటే పరీక్షిత్తు మహారాజు మొదటి స్కందం చివరిలో వస్తుంది ఆయన గురించిన కథ. ఆయనకు ఒక శాపం వచ్చింది. అది నేను సవివరంగా తమకి నేను మనవి చేస్తాను. ఇప్పుడు ఒక్క సూచనాప్రాయంగా ఆ విషయం మనవి చేస్తున్నాను అన్నమాట. పరీక్షిత్తుకి శాపం వచ్చింది. ఆ శాపం ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, దాంట్లో ఉన్న ఔచిత్యం ఏమిటి, అది ఆ సందర్భం వచ్చినప్పుడు నేను ప్రతి చిన్న విషయాన్ని నాకు తోచినటువంటి ఆ ధ్వని అంటే మనం గ్రహించవలసిన అర్థం, అది నేను ఎప్పుడు మనవి చేస్తూనే ఉంటాను. పరీక్షిత్తుకి శాపం వస్తే ఏమిటా శాపము అంటే 7 రోజుల్లో 7వ రోజు సాయంత్రానికి ఆయన మరణిస్తాడు. మరణించటం అన్నది ప్రతి మానవునికి తప్పదు. అయితే ఆయనకి మరణం 7 రోజులు అని తెలిసింది, మనకు తెలియదు. ఎందుకని? పరీక్షిత్తుకున్న యోగ్యత మనకు లేదు కాబట్టి. మనకి ఇంకా జీవిస్తాం, 100 వచ్చేదాకా ఉంటాం అని ఇలాంటివేవో ప్రతి వాడికి ఎంత వైరాగ్యం ప్రదర్శించినా లోపల ఇంత ఆయువు మీద కోరిక ఉంటుంది. ఇది నాకు లేదు అని చెప్పుకోవటం, అది ఎవరిని వాళ్ళు మోసం చేసుకోవడం. మన దోషాల్ని మనం అంగీకరించాలి. ఎందుకని? పోగొట్టుకోవటానికి. సరే, పరీక్షిత్ 7 రోజుల్లో మరణిస్తాడని తెలిసి ఆయన దగ్గరికి శుక మహర్షి వచ్చాడు. మహానుభావులు ఈయన్ని అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. ఆయన 7 రోజులు ఏదో చెప్పాడు. ఏం చెప్పాడు అంటే ఒక్కటే, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథలు చెప్పాడు. ఇంకా దాన్ని ఆధారం చేసుకుని శ్రీ మహావిష్ణువుని గురించి కూడా చెప్పాడు. ఇంకా అనేక విషయాలు చెప్పాడు. ఇవన్నీ కృష్ణ పరమాత్మని ఆధారం చేసుకుని చెప్పినవే, అంటే శ్రీ మహావిష్ణువుని ఆధారం చేసుకుని చెప్పినవే. ఇవన్నీ నేను మీకు సవివరంగా, ఇది ఈ భాగవత ప్రవచనం ఎంతకాలం వెళ్ళినా నేను ఇప్పుడు మనమేమి అర్జెంటుగా ముగించాలని 7 రోజుల నియమం మనకు లేదు. ఎందుకని? మనకి ఎన్ని రోజులనే తెలియదు. భగవంతుని కరుణా కటాక్షాలు ఎంతకాలం ప్రసరిస్తే అంతకాలం భాగవతాన్ని చెప్పుకుంటాం. అలాగాని ముగించకుండా మనం ముగిస్తాం. ఇప్పుడు మనకి ఏమిటి ఆలోచింపదగిన విషయము అంటే, పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో భాగవతాన్ని విని మోక్షం పొందాడు అని భాగవతం చెప్తోంది. ఇప్పుడు నేను ధైర్యంగా ఒక విషయం మీతో మనవి చేస్తున్నాను. ఏమంటే, శ్రీమద్ రామాయణం ఎందుకు వచ్చింది? శ్రీరాముడు అనగా శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా, అంటే ఆత్మానం మానుషం మన్యే అన్నాడు ఆయన. మానవుడిగా అవతరించి ప్రవర్తించి మానవులందరూ ఏ విధంగా ప్రవర్తించాలో నిరూపించి ఆయన అవతారాన్ని పరిసమాప్తి చేశాడు. అందుకు వచ్చింది. మరి భాగవతం శ్రీకృష్ణ అవతారం ఎందుకు వచ్చింది అంటే, దాన్ని కృష్ణావతారం కూడా అందుకే వచ్చింది. ఇక్కడ 7 రోజుల్లో మోక్షం ఎలా పొందాడు పరీక్షిత్తు
అని అని అది గ్రహించటానికి భాగవతాన్ని మనం ఆలంబనంగా చేసుకుంటే ఆయన ఏం విన్నాడు మనము అదే వింటున్నాం కదా. శుక మహర్షి ఏం చెప్పాడో అది విని కదా పరీక్షిత్ మోక్షం సంపాదించింది. మనము అదే చదువుతున్నాం, అదే వింటున్నాం. ఇప్పటికే అనేక పర్యాయాలు భాగవతం మనం విని ఉన్నాం. మరి మనకి కూడా మోక్షం సిద్ధించాలి కదా. సిద్ధిస్తుంది, సిద్ధించదని ఎవరు చెప్పరు, సిద్ధించి తీరుతుంది. అయితే ఏం అడ్డం పడుతుంది? మన ప్రారంధం అడ్డం పడుతుంది. దాన్ని మనం నిర్మూలించుకోవాలి. అంటే ఏంటనమాట, ఒక సాక్షి మాత్రంగా నీ మనస్సుని ఒక సాక్షి మాత్రంగా మనం ఉంచి జరిగేదాన్ని గమనించటం నేర్చుకొని సాధన చేసినట్లయితే అది భాగవతంలో ఏ విధంగా పరీక్షిత్తు సాధించాడో ఈ వివరాలన్నీ మనం సవినయంగా మీకు నేను మనవి చేయటం జరుగుతుంది. దాన్ని మీరు సాదరంగా ఆహ్వానించండి, స్వీకరించండి, దానివల్ల ప్రయోజనం పొందండి. ఇది భాగవత సందేశం అనే పేరుతో శ్రీమద్ భాగవతాన్ని మళ్ళీ పుచ్చుకొని నేను మీ సమక్షంలోకి రావటం, మిమ్మల్ని అభ్యర్థించటం జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు అంటే ఏమిటనమాట, మనం ఏం చెయ్యబోతున్నామో ఆ విషయం మీద ఒక స్పష్టత ఉండాలి మనకి. ఏం చేస్తున్నామో, ఎటు పెడుతున్నామో, ఎందుకు పెడుతున్నామో తెలియకుండా ఎవరు ఏ పని ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. మన ప్రయోజనం ఏమిటి అంటే మోక్షమే. అయితే సంపూర్ణ మోక్షమా? వై నాట్? ఎందుకు రాకూడదు? వస్తుందనే ధైర్యంతో వెళ్ళాలి. ఇప్పుడు నేను ఈ శ్రీమద్భాగవత సందేశం అనేటటువంటి పేరుతో ఈ భాగవతాన్ని తమ ముందు ఇలా ప్రవచనం చేయటానికి ధైర్యం ఇచ్చింది నాకు ఇదే ఆలోచన తప్ప నేనేదో సమర్థుండని కానీ లేకపోతే మరొక అహంకారం లాంటిది కానీ ఏమీ లేవు. కేవలం ఈ సందేశాన్ని వ్యాపింప చేయటానికి నేను నిమిత్తం అయ్యానన్న ఆనందం తప్ప మరొకటేది కాదు. భాగవత ప్రవచనం ఇప్పుడే ప్రారంభం కాలేదు, అనాది నుంచి జరుగుతూనే ఉన్నది, అత్యద్భుతంగా జరుగుతున్నది. 7 రోజుల పాటు జరుగుతుంది. ఒక మహాపండితుడు అనేక మార్లు భాగవత ప్రవచనం చేస్తారు, మనం వింటాం. మనం కూడా అనేక మంది భాగవత ప్రవచనాలు చేసినప్పుడు మనము వింటాం. కాబట్టి భాగవత ప్రవచన శ్రవణం అన్నది మనకి ఒక అలవాటు అయిపోవాలి. అది భాగవతం మనకు అందించే ముఖ్యమైనటువంటి పరమార్థం. అంటే ఇప్పుడు మన దృష్టి ఎప్పుడు భాగవతం మీదనే ఉంటుంది. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే ప్రవచనం 1 గంట సేపు ఉంటుంది, అంతకంటే ఎక్కువ తక్కువ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఆ ప్రతి ప్రవచనంలోనూ ప్రతి మహానుభావుడు, ప్రతి పండితుడు, ప్రతి ప్రవచనకర్త కూడా ప్రతి ప్రవచనంలో ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తూనే ఉంటారు. విన్న మనం ఏం చేయాలి అంటే మిగిలిన సమయాల్లో ఆ విషయాల్ని మననం చేసుకోవాలి. అవి మనకి మనస్సులో ఒకసారి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఇలా అలవాటు చేసుకుంటే ఎప్పుడైతే ఆ మనస్సు కొద్దిగా విశ్రాంతిని పొంది అమ్మ నాకు ఈ పని అయిపోయింది అనిపించిందో వెంటనే ఈ విషయం గుర్తొస్తుంది. అది మననం అంటే. భాగవతం మననం మననం చేస్తాం. ఈ విధంగా మనం నిరంతరం మననం చేస్తూ ఉంటే ఏ సత్ఫలితం వస్తుందో అప్పుడు అది మనకే తెలుస్తుంది కదా. అది ఎటువంటి ఫలితం వస్తుందని ముందు ఎవ్వరూ చెప్పలేరు. నాకు ఇలాంటి ఫలితం వస్తుందని ఎవరు ఊహించలేరు. అంతే. అలా ఆ ప్రయాణంలో ముందుకి
వెళ్తూ ఉంటే ఎంతటి మనకి ప్రయోజనం సిద్ధించాలో అంత ప్రయోజనం తప్పనిసరిగా సిద్ధించి తీరుతుంది. ఇది భాగవత శ్రీమద్ భాగవత సందేశం అనేటటువంటి శీర్షికతో నేను మీ ముందుకు రావటానికి ప్రధానమైనటువంటి ప్రేరణ కారణం. ఈ స్వల్పమైనటువంటి ఉపోద్ఘాతంతో భాగవతాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటే, భాగవతాన్ని ఆద్యంతం ప్రధానమైనవి తీసుకుని ఘట్టాలు, ఆఖ్యానాలు, ఆఖ్యాయికలు, బోధనలు. భాగవతం ఎప్పుడూ అది ఉపదేశపూర్వకంగా ఉంటుంది, ఆఖ్యానపూర్వకంగా ఉంటుంది, స్తుతిపూర్వకంగా ఉంటుంది. ఇలా ఇది పురాణం. ఆ పురాణ లక్షణం ఏమిటో కూడా నేను మనవి చేస్తాను. కావ్య లక్షణం ఏమిటో కూడా మనవి. కావ్యమైనా పురాణమైనా ఒక్కటే. మనం దాంట్లో నుంచి సందేశాన్ని గ్రహించటం మన కర్తవ్యం. అన్నీ ఒకటే. అందులో కావ్యం అయితే ఎక్కువ ప్రయోజనం మనకు వచ్చేసి పురాణం తక్కువ ప్రయోజనం వస్తుందా? కాదు. వాటిని మనం స్వీకరించడంలో ఉంటుంది. అందుకని ప్రథమ స్కంధం దగ్గర నుంచి ద్వాదశ స్కంధం వరకు యథాశక్తిగా ప్రధానమైన విషయాల్ని నేను తమకి మనవి చేస్తాను. అందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలని కూడా మీ ముందు యథాశక్తిగా ఉంచుతాను. ఆ విధంగా మనం ముందుకి వెళ్తూ ఉంటాం. ఇది భాగవత సందేశం యొక్క ఆ నిర్వహణలో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం. ఆ లక్ష్యంతో మనం ముందుకు వెళ్తున్నాం. మొట్టమొదటి నాంది శ్లోకం లేదా ప్రార్థనా శ్లోకం లేదా మొదటి శ్లోకం. ఈ మొదటి శ్లోకం మనం జాగ్రత్తగా దాని తాత్పర్యం 4-5 మాటల్లో 4-5 వాక్యాల్లో మనస్సుకి ఎక్కించుకున్నట్లయితే మహదానందం కలుగుతుంది. అసలు మన లక్ష్యం ఇక్కడే తెలిసిపోతుంది. మొట్టమొదటి శ్లోకమే ఈ లక్ష్యాన్ని మనకి నిర్దేశిస్తుంది. అది మనం గ్రహించాలి. జన్మోద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేషు అభిజ్ఞః స్వరాట్. జన్మాద్యస్య యతోన్వయాత్ ఇతరతశ్చార్ధేషు అభిజ్ఞః స్వరాట్. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః. తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా. ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఇది ఆదిమ శ్లోకం. శ్రీమద్భాగవతానికి వ్యాస భగవానుడు అందించినటువంటి మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకాన్ని మనం వివరించుకుని తరువాత భాగవత అవతరణికలోకి వెళ్ళాలి. ఇంకొక విషయం కూడా ప్రధానంగా ఉంటుంది. వ్యాస మహర్షి భాగవతాన్ని మనకు అనుగ్రహించాడు. భాగవతం అష్టాదశ పురాణాల్లో ఒకటి. అంటే శ్రీమద్భాగవత పురాణాన్ని సంస్కృతంలో రచించింది వ్యాస మహర్షి. ఆంధ్రుల అదృష్టం కొద్దీ దానిని తెలుగులోకి అనువదించింది బమ్మెర పోతనామాచ్యుడు. ఇద్దరూ మనకి గౌరవనీయులు. ఇద్దరినీ మనం ఆరాధించాలి. ఇద్దరినీ మనం ఎడనెడ స్పృశిస్తూనే ఉండాలి. ఇద్దరి నుంచి మనం విషయాన్ని గ్రహించాలన్నమాట. ఎందుకని
పోతన గారు మహాభక్తుడు. సరే వ్యాసుడు సరే సాక్షాత్తు వ్యాసో నారాయణో హరికి. ఆ శ్రీమన్నారాయణుడే వ్యాసుడి అవతారం. ఇదే సందర్భంలో శ్రీమన్నారాయణుడే వ్యాసుని అవతారము అన్నాం. మరి భాగవతం రచించి ఇచ్చిన వ్యాసుడు శ్రీమన్నారాయణుడే. మరి వినే మనం వేరే ఎవరో కాదు. అసలు ఈ జగత్తంతా శ్రీమన్నారాయణుడే. ఇది పరమార్థం. అద్భుతమైన విషయం. ఇది అలా నమ్మటానికి వీలు లేదండి. కొంచెం కష్టం. ప్రపంచం నారాయణమూర్తి ఎందుకు అవుతుంది? శ్రీ నారాయణుడు అంటే విష్ణువు ఎందుకు అవుతుంది? అది అలాంటి విషయాలు గ్రహించటానికే మనం ఈ భాగవతాన్ని ఆలంబనంగా చేసుకున్నాం. ఈ జగత్తంతా విష్ణువే అని వేదము వేదాంతము వేదంలోదే వేదం నిరూపించింది. అంటే ఎక్కడ నిరూపించింది? వేదం చివరిలో నిరూపించింది. మరి మొదట్లో ఏం నిరూపించింది? ఆ వేదాంతాన్ని మనం అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి సాధన సామగ్రిని మొదటి నుంచి 4 వేదాలు కూడా ఒక్కటే మాట. ఇందులో ఏ విధమైన విప్రతిపత్తి లేదు. 4 వేదాలు కూడా మొదటి నుంచి చివరి దాకా ఆ చివరి భాగంలో ఏది చెప్పబడిందో దాన్ని తెలుసుకోవటానికి కావలసినటువంటి సాధన సంపత్తిని ముందు సూచించినాయి. ఇవి సంపాదించుకుంటే, ఈ సాధన సంపత్తి నువ్వు సంపాదించుకుంటే నీకు ఆ జ్ఞానం సిద్ధిస్తుంది. ఏ జ్ఞానం? ఇదంతా శ్రీ మహావిష్ణువే అనే జ్ఞానం సిద్ధిస్తుంది. అది మనం భాగవతం ద్వారా తెలుసుకుంటే మనకి పరమానందం కలుగుతుంది. ఇది మన ప్రయత్నం. కాబట్టి వ్యాసుడు ఇచ్చినటువంటి అవతరణిక, అలాగే పోతనామాత్యుడు ఇచ్చినటువంటి అవతరణిక, ఈ రెండింటినీ కూడా మనం సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తీసుకుని వాటిని కూడా అధ్యయనం చేస్తాం. వాటిని కూడా మనం ప్రవచనంలో భాగంగా చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ మొదటి శ్లోకాన్ని మరొక్కసారి పఠించుకొని తాత్పర్యం ఒక్క ముక్కలో తెలుసుకుని తర్వాత ఎపిసోడ్లో సవివరంగా ఈ శ్లోకం మనం ఎంత బాగా ఇది ఏం కఠినమైందేం కాదు, చాలా తేలికైన విషయమే, తేలికైందే. అసలు వేదాంతం అంతా అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఆ జిజ్ఞాస ఉంటే వేదాంతం అంత తేలిక విషయం ఇంకొకటి లేదు. అది లేకపోతే వేదాంతం అంత గందరగోళం మరొకటి ఉండదు. ఎవరు దాని వైపు కన్నెత్తి కూడా చూడరు. అది రెండింటిలో ఉన్న భేదం. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేషు అభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః. తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా దామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఇప్పుడు నేను ఇందాక మనవి చేశా, శ్రీ మహావిష్ణువే ఈ జగత్తు అని. అదే సత్యం. సత్యం పరం ధీమహి. మనం ఎప్పుడూ కూడా తెలిసిన విషయంలో నుంచి తెలుసుకోవలసిన విషయానికి, తెలియని విషయం అనకూడదు, పోనీ అనొచ్చును, తెలిసిన విషయంలో నుంచి తెలుసుకోవలసిన విషయాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే దారి సుగమం అవుతుంది. తెలిసిన విషయం ఏమిటి? తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే ఈ జగత్తంతా శ్రీ మహావిష్ణువే.
అది మొదటి మెట్టు. దాని తర్వాత కూడా తెలుసుకోవాల్సింది ఉంటే ఉండొచ్చును, అది అక్కడ తెలుస్తుంది. ముందు అది తెలియకుండానే దాని తర్వాత ఎలా తెలుస్తుంది? తెలియదు. శ్రీ మహావిష్ణువే ఈ జగత్తంతా. అదే ఈ మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు. అంటే మళ్ళీ ఇందులో మెట్లు ఉన్నాయి, మొత్తం అంతా ఇదే అని కాదు. మొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు, అలాగా మెట్లు ఉంటాయా అంటే ఉంటాయి. ఇప్పుడు మనిషి జీవితంలో 3 మెట్లు లేవు, ఉన్నాయి. ఏమిటా మెట్లు? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఇప్పుడు మనమంతా జాగ్రత్త అవస్థలో ఉన్నాం. ఆ తర్వాత శుభ్రంగా రాత్రి నిద్రకు ఉపక్రమిస్తాం. స్వప్నావస్థ వస్తుంది, అది ఉంటుంది, పోతుంది. సుషుప్తి వస్తుంది, గాఢ నిద్ర వస్తుంది. మళ్ళీ ఈ లోకంలోకి వస్తాం. ఈ 3 దశల్లోనూ మనం తిరుగుతున్నామా లేదా? ప్రతినిత్యం. ఈ 3 దశలు కాక ఇంకొక దశ ఉన్నదా లేదా? ఇది పెద్ద ప్రశ్న. ఈ 3 దశలు కాక వేరొక దశ ఏదైనా ఉందా లేదా? ఉందా లేదా? అస్తివా నాస్తివా? అస్థి అంటే ఆస్తికుడు, నాస్తి అంటే నాస్తికుడు. ఇంకెంతే, ఒకటే మాట. అంటే ఇప్పుడు అస్థి అంటే ఇప్పుడు మేము ఆస్తికులం కాబట్టి 3 దశలు కాక కానిది ఇంకొక దశ ఉందా? ఉంది. ఉందని చెప్పటానికే భాగవతం వచ్చింది. అదే మోక్షం. ఏది మోక్షం? జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో ఉంటూ దీనికంటే మించిన దశ ఏదైతే ఉన్నదో అది మనం చేరుకోగలిగితే అదే మోక్షం. ఆ మాట ఎక్కడ చెప్పారు? ఈ శ్లోకంలో ఒక్క మాటలో చెప్పారు, సత్యం. అదే సత్యం అంటే. అంతేగాని లోకంలో నేను ఒక విషయాన్ని చూసి నువ్వు చూసావా లేదా అంటే చూడలేదు అని అబద్ధం చెబితే అది అసత్యం అనే మాట చలామణిలో ఉంది. ఇది లౌకికమైనటువంటి సత్య అసత్యాలు. ఇక్కడ సత్యం అంటే అసత్యం అనేది ఒకటి ఉంటుంది. కానీ వేదాంతంలో సత్యం అంటే త్రికాల అబాధితమైనది. ఈ అనేది చాలా ప్రధానమండి. త్రిగుణాలు, త్రికాలాలు, త్రిదశలు. అందుకనే ఈ త్రిదశల కంటే ఉన్నతులు కాబట్టి వాళ్ళు త్రిదశలు దేవతలు అయినారు. సరే, అది ఇప్పుడు సత్యం త్రికాల అబాధితమైనది సత్యము. అదే మోక్షము. అదే ఇప్పుడు దానినే ఆ సత్యమునే, అది కూడా పరం సత్యం. మళ్ళీ మనం ఈ లోకంలో ఇందాక చెప్పుకున్న అబద్ధం సత్యం, ఈ కూట సాక్ష్యం లాంటివి అనుకుంటారేమో. అది కాదు, పరం సత్యం. పరమమైన ఇంకా దానికంటే మించినది మరొకటి లేదు. అటువంటి సత్యాన్ని వయం ధీమహి, మేము ఎప్పుడు భావిస్తూ ఉంటాము. ఎందుకు? మానవ జీవిత గమ్యం అదే. కాబట్టి ఏది మానవ జీవిత గమ్యం? సత్యం పరం ధీమహి అని మొట్టమొదటి శ్లోకం చెప్పింది. వ్యాస భగవానుడు అంతటి వాడు భాగవతం చెప్పి మొట్టమొదటి శ్లోకం అంతా 4 పాదాలు చెప్పుకొచ్చి చివరిలో సత్యం పరం ధీమహి అని మనతో చెప్తున్నాడంటే ఆ గ్రంథంలో, అది పురాణమే కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఆ గ్రంథంలో ఈ సత్యాన్ని ఆయన నిరూపిస్తున్నాడా లేదా? నిరూపించాడు. అది మనం గ్రహిస్తే మన యొక్క ఆ గ్రహించడమే భాగవతం. ఆ సందేశాన్ని మనం గ్రహించటం. దానికి ఆయన ఒక కథ చెప్పాడు. ఏ కథ అది? పరీక్షిత్ కథ. అయితే ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది, ఏమండి భాగవతం పరీక్షిత్ కథ, శ్రీకృష్ణ పరమాత్మ కథ?
కృష్ణ పరమాత్మ సర్వము వ్యాపించి ఉన్నాడు. శ్రీ మహావిష్ణువే. ఇందాక చెప్పాను, ఈ జగత్తే విష్ణువు అన్నాం. విష్ణువు అంటే కృష్ణుడే, విష్ణువు అంటే రాముడే. మరి పరీక్షిత్తు కదా, ఇది ఒక ఉపకథ లాంటిది, లేదు ప్రధాన కథే. మనం కృష్ణుడు మనకు ఆరాధ్య దైవం, పరీక్షిత్తు మనమే. ఇలా అనుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి సత్యం పరం ధీమహి అంటే అర్థం ఏమిటనమాట? పరమమైన సత్యాన్ని నేను ధీమహి భావన చేస్తాను అని మనందరికీ తెలియజెప్తున్నాడు, మన చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నాడు వ్యాస భగవానుడు. ఈ శ్లోకం యొక్క ఆ సత్యం ఎలా ఉంటుంది ఈ పై 4 పాదాల్లో చెప్పాడు. ఆ విషయాలు మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. నేను మరొకసారి మనవి చేస్తున్నాను, ప్రతి ఎపిసోడు మరి శ్రోతృ ప్రేక్షక భక్తజన సమూహం అందరూ కూడా విడిచిపెట్టకుండా చెప్తారే, స్కిప్ చేయకుండా దయచేసి వినండి. దానివల్ల ఏమాత్రం పరమార్థ ప్రయోజనం ఉన్నా దాన్ని ఆనందంగా పొందండి. అదే నాకు కూడా ఆనందాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తూ స్వస్తి.